ఎవరన్నాను? ఏమన్నా ఏం పిచ్చోన్లా కాకులు తింటావు నువ్వు? అన్న 3 రోజులు అవుతుందన్న కడుపు తిండి లేక ఒకటే కడుపు నొస్తుందన్న. కానీ ఏ మహానుభావులు అడిగినా ఒక 50 రూపాయలు దానం చేయలేదన్నా. కనీసం మీరైనా ఒక 50 రూపాయలు దానం చేయండి అన్న, పుణ్యం ఉంటుందన్న మీకు. బాగానా మా ఫ్రెండ్ అడగొస్తాను. 100 రూపాయలు ఎందుకురా? మంచి పిచ్చి అలా 500 వద్దనా, నాకు 50 రూపాయలే కావాలన్నా. నాకు తిండికి తగ్గట్టుగా చాలన్నా. నాకు ఎవరు అన్నంసం వద్దనా. నాకు తీసుకోనా? ఏం కావాలన్నా? వద్దనా నాకు వద్దనా. నా ధర్మ ప్రభులనా, మీకు పుణ్యం ఉంటుందన్నా. మీ కుటుంబ పిల్లలు అందరూ సంతోషంగా ఉండాలన్నా. సమాజంలో ఉండే ప్రతి ఒక్క మనిషి చెప్తున్నాను, మన ఇంటి ముందుకు దానం కోసం వచ్చిన వాడిని కసిరివేస్తాం. అదే యాడో పరిచయమైన ఫ్రెండ్ కోసము అరే మచ్చా ఈరోజు పార్టీ ఉందిరా, ఎంజాయ్ చేద్దాంరా అని జేబులో డబ్బులంతా రెస్టారెంట్లో ఖర్చు పెట్టి తాపి తిని ఎంజాయ్ చేసుకుంటూ ఇంటికి వస్తాం. అదే మన ఇంటి దగ్గరికి దానం కోసం వచ్చిన వాడు 2 చేతులు జోడించి దానం అడిగితే వాడికి మాత్రం దానం చేయము. కనీసము తాగేవాడికి పెట్టే అంత డబ్బులో కనీసము మన ఇంటి ముందుకు వచ్చి 2 చేతులు జోడించి దానం చేసేవాడికి కనీసం 2 రూపాయలైనా, అంటే మీకు ఎంత వీలైతే అంత సహాయం చేయండి. రేపు పొద్దున మీకు ఎటువంటి పరిస్థితి వస్తుందో తెలియదు. అందుకనే ఏ మనిషిని తక్కువ అంచనా వేయొద్దండి. అడుక్కున్న వాడికి దానం చేయడంలో తప్పేం లేదు. రేపు పొద్దున మనకి ఎటువంటి పరిస్థితి వస్తుందో తెలియదు. సో ఇందులో తప్పు ఏమంటే క్షమించండి.